హలో అండి. ఎటువంటి పప్పులు కానీ పప్పుల పిండి కానీ యాడ్ చేయకుండా, అలాగని కారం అలాగే పచ్చిమిర్చి కూడా యూజ్ చేయకుండా చాలా టేస్టీగా కరకరలాడేటువంటి ఈ కారపూస మరి టేస్టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి వీడియో చూసే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే బౌల్లోకి 2 కప్పుల వరకు పొడి బియ్యం తీసుకుందాం. చెంచా వరకు వాము కూడా తీసుకుని క్రష్ చేసుకుని వేసుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత రుచికి తగినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని పిండిని చపాతి పిండిలాగా సాఫ్ట్ గా కలిపేసుకుందాం. ఇప్పుడు కారపూస చేయడానికి కారపూస గొట్టం తీసుకొని దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలా కాస్త పెద్ద హోల్స్ ఉన్నటువంటి బిల్లని వేస్తున్నాను. మీరు కావాలంటే సన్నటిదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని ఇందులో వేసేసుకుందాం పట్టే కాడికి. ఆ తర్వాత దీన్ని సెట్ చేసుకుందాం. ఒకసారి ఇలా ప్రెస్ చేసినట్లయితే చూడండి ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా చిన్నగా వేసుకుందాం. లేదంటే డైరెక్ట్ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. నేను దీని మీద కూడా వేస్తున్నాను. ఇలా వేసేసి వేడి ఆయిల్ వేసి మంచి కలర్ వచ్చి క్రిస్పీ అయిన తర్వాత తీసేసి తినడం అండి. చాలా టేస్టీ ఉంటాయి, క్రిస్పీ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.